సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ధర్మ స్థాపన ద్వారానే లోకం సుభిక్షంగా ఉంటుందని అఖిల భారత హనుమాన్ దీక్షా పీఠ అధిపతి దుర్గా ప్రసాద్ స్వామీజీ తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్య వైశ్య సంఘ కార్యాలయంలో దుర్గా ప్రసాద్ స్వామీజీ మీడియాతో మాట్లాడారు. లోక కళ్యాణార్థం సమాజం సుభిక్షంగా ఉండాలని సదుద్దేశంతో కోటి హనుమాన్ చాలీసా పారాయణం సంకల్పం చేసి అద్భుతంగా జరిగిందని గుర్తు చేశారు. అలాగే ఈ సంవత్సరం కూడా కోటి హనుమాన్ చాలీసా పారాయణం చేపట్టనున్నట్లు తెలిపారు. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుందని పెద్దలు చెప్పినటువంటి శాస్త్ర ప్రమాణం. లోకంలో ధర్మస్థాపన ద్వారానే యావత్ ప్రపంచం అంతా సుఖంగా ఉంటుంది. ఆ ధర్మస్థాపనలో భాగంగా భవిష్యత్ బ్రహ్మనే నమః, రాబోయేటువంటి యుగంలో హనుమంతుడు భవిష్యత్ బ్రహ్మ కాబోతున్నాడు అని, చిరంజీవినే నమః, ఆయన చిరంజీవి, ఆయన చావులేదు అని, రామదూతాయ నమః, రామదూత అంటేనే కాదు, ప్రతి మానవుడికి నేను అందుబాటులో ఉంటాను అని అంటాడు స్వామి హనుమ. మరి అలాంటి హనుమత్ దీక్షా పీఠం లోకం అంతా సస్యశ్యామలంగా, సుభిక్షంగా, ఆరోగ్యప్రదంగా, ఐశ్వర్యప్రదంగా, ధైర్యంగా, ఏ బాధం లేకుండా ఉండాలి అని పోయిన 2024 సంవత్సరంలో కోటి హనుమాన్ చాలీసా సంకల్పం చేస్తే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు సౌజన్యంతో ఒకే ఆసనంలో 1,00,000 మందితో హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా కోటి హనుమాన్ చాలీసా పారాయణం ప్రతి ఇంటింటా ప్రతి వ్యక్తి పారాయణలో పాల్గొనవలసిందిగా, తద్వారా గ్రామ సందర్శన ద్వారా ప్రజలందరూ కూడా ఏకతః అందరూ సమానమే, మనందరూ ఒకటే, మనందరూ కూడా భారతీయులు, మనంతా హిందువులు, సనాతన ధర్మానికి ప్రతినిధులు అనే ఒక ఆలోచన కలిగించడం కోసం ఈ గ్రామ సందర్శన అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హనుమత్ దీక్షా పీఠంలో జరిగేటువంటి పునఃప్రతిష్ఠ నిర్మాణంలో భాగంగా మే నెలలో జరిగేటువంటి హనుమత్ జయంతిని పురస్కరించుకొని వేద పండితులైనటువంటి శ్రీమాన్ రామకృష్ణాచార్య వారు దాని యొక్క మహాయజ్ఞాన్ని ప్రతిష్ఠ కార్యక్రమం వారి పర్యవేక్షణలో జరగబోతుంది. మరి దానికి సంబంధించినటువంటి 2 రాష్ట్రాలకు సంబంధించి కమిటీలన్నీ కూడా రద్దు చేశాం. నూతన ఉత్తేజాన్ని కలిగించడం కోసం యువకులందరూ కూడా మన సనాతన ధర్మాన్ని, మన సంస్కృతి, మన సంప్రదాయాలు, ఆచారాన్ని కొనసాగించేట్టుగా హనుమత్ దీక్షా పీఠాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రపంచానికి అందించేటట్టుగా మేము 2 ఇన్ఛార్జీలుగా ఏర్పాటు చేస్తాం. వారే నేత కైలాసం గారు, పరమేశ్వర్ గారిని ఏర్పాటు చేస్తాం. వారు ఇక్కడ కొన్ని కమిటీలు వారిగా మండల, గ్రామ, జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకోబోతున్నారు. రేపు రథసప్తమి 25వ తారీఖు మన హైదరాబాద్ ఆశ్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి. ఆ సమావేశంలో 108 గ్రామాలు ఏ జిల్లాల్లో ఏ మండలాల్లో ఉంటాయనేది అక్కడ నిర్ణయాలు జరుగుతాయి. కాబట్టి హనుమత్ దీక్షా స్వాములందరూ కూడా ముందుకు వచ్చి ఏ గ్రామానికి అవసరం ఉంది, ఆ అవసరమైనటువంటి అందరూ కూడా ఇక్కడ పెద్దలందరినీ కూడా కలిసి సంప్రదించి 25వ తారీఖు జరగబోయేటువంటి రథసప్తంలో పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా అందరికీ, హనుమాన్ దీక్ష భక్తులందరికీ, ప్రతినిధులందరికీ అనేక మంగళాశాసనాలు అందిస్తూ జై హనుమాన్.